ముందుగా అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల, రాశి ఖన్నా నటించినటువంటి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది అటువంటి మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ మనమే చెప్పడం జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ మేనరిజం ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నామండి. ఈ మూవీలో కొన్ని పాటలు అంతంత మాత్రాన లేకుండా పవన్ కళ్యాణ్ని డ్యాన్స్ చేసే విధంగా ఉన్నాయి సాంగ్స్. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారితో శ్రీలీల డ్యాన్స్ చెప్పులు కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇక రాశి ఖన్నా గురించి కూడా వచ్చే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే మనకు అందరికీ తెలిసిందే. ఎటువంటి వ్యక్తులనైనా తన మ్యూజిక్తో డ్యాన్స్ చేయగలుగుతాడు. ఇక ఈ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అందులో మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేయడం జరిగింది. ఇక శ్రీలీల విషయానికి వస్తే తను అద్భుతంగా డ్యాన్స్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో మనం తెలుసుకోవచ్చు. ఇక మనం కూడా అనుకుందాం ఈ మూవీ అదే రేంజ్లో ఉంటుందని అనుకుందాము. గబ్బర్ సింగ్ మించిన రేంజ్లో ఉండాలని మనం కోరుకుందాం. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఇంతకుముందు కన్నా ఈ భారీ హైప్ తోటి, ఈ భారీ బడ్జెట్ తోటి ఈ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఉగాది పండుగ సందర్భంగా. ఇప్పటికే రిలీజ్ అయిన ఉన్నాయి. ఇక రిలీజ్ అయిన తర్వాత రికార్డులు తిరగరాస్తుందని మనం అనుకుంటున్నాం. ఈ మూవీ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ తరహాలో కాకుండా భీమ్లా నాయక్ ఇంతకుముందు నటించినటువంటి గత చిత్రాల వింటేజ్ పవన్ కళ్యాణ్ మనం చూస్తాము. ఇక డైలాగ్స్ మాత్రం చెప్పరాదు. హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగానే ఉంటాయి. ఇక మూవీలో పవన్ కళ్యాణ్కి అందించినటువంటి ఒక డైలాగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ గీత భగవద్గీత ఇంతకుముందు విన్నది, ఇప్పుడు గీత దాటాలంటే ఈ భగవద్గీత ఎవరికి ముందని అనడం. మంచి మంచి డైలాగ్స్తో మన ముందుకు 19th రోజున రిలీజ్ అవుతుంది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. నా కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇక రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్. థ్యాంక్ యూ. ఈ రివ్యూ మంచిగా గమనిక. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.